తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈ నెలలో విడుదల చేయాల్సినటువంటి పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది అన్నమాట. ఇక ఈ జూలై నెలలో విడుదల చేసేటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులు అనేది చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మన తెలంగాణలో ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయాలి. కానీ ఇప్పటివరకు అయితే ఆ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు. 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇక దీనిపైనే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్లపైనే ఆధారపడి ఉన్నారు. దాదాపు 44 లక్షల మంది లబ్ధిదారులు అన్నమాట. ఇక మొన్న చెప్పినటువంటి సమాచారం ప్రకారం ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా నిధుల కొరత ఉందన్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తలేమనైతే తెలపడం అయితే జరిగింది మనకి. ఇక తాజాగా నిన్న వచ్చినటువంటి సమాచారం ప్రకారం 1.5 మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఎవరైతే వారు లేనప్పటికీ వారి పెన్షన్లు, వారి తల్లిదండ్రుల పెన్షన్లు, వాళ్ళ పిల్లలు తీసుకుంటున్నటువంటి అలాంటి వారి అయితే గుర్తుపట్టడం అయితే జరిగిందన్నమాట. 1.5 పెన్షన్ ఖాతాలను పూర్తిగానైతే తీసివేయడం అయితే జరిగింది. ఇక వారి ప్లేస్లో ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకొని ఉన్నారో పెన్షన్ డబ్బుల కోసం వారికైతే ఆ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నట్లు ఇక్కడ మనమైతే చూడవచ్చు అన్నమాట. ఇక మన తెలంగాణలో దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, ఇక ఈ జూలై నెలలో విడుదలయ్యేటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు అవి పాత పెన్షన్ డబ్బులు జమ చేస్తారా లేదంటే కొత్త పెన్షన్ డబ్బుల కింద జమ చేస్తారా అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో మనమైతే ఇక్కడ స్పష్టంగా సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనే అయితే పెట్టుకోండి. ఇక మనం సమాచారంలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ జూలై నెలలో విడుదల చేయాల్సినటువంటి చివరి వారంలో జూన్ నెల పెన్షన్ డబ్బులు తిరిగి మనకి పాత పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు అన్నమాట. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉందన్నటువంటి నేపథ్యంలో 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత ఆసరా చేయూత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో ఇంకా ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులు, అదేవిధంగా ఏదైతే మహాలక్ష్మి పథకం డబ్బులను రిలీజ్ చేస్తారని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక మన తెలంగాణలో దాదాపు ఈ పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త ఆసరా, కొత్త చేయూత, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు, ఈ 2 పథకాల కింద మనకి దాదాపు మరో 2 నుంచి ఒక నెల వరకు సమయం అనేది పట్టచ్చు అనేది తెలుస్తుంది. అన్నీ సరిగ్గా ఉన్నట్లయితే ఆగస్టు నెలలో జూలై నెల పెన్షన్ డబ్బులు ఇచ్చినప్పుడు అవి కొత్త పెన్షన్ డబ్బులుగా జమ చేసే ఇక్కడ అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇక వీటితో పాటుగా అటు మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా అదే రీతిలోనైతే ప్లాన్ అనేది చేయనున్నట్లు ఇక్కడ సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే అటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు నేరుగా ఇక్కడ ఖాతాల్లోకి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.